హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మ్యాచ్ నెంబర్ 47 ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. నా ముద్దు పేరుగా బంగ్లాదేశ్ని టైగర్స్ అని పిలుస్తా. ఇంకా ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచేస్తున్నారు, టైగర్స్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయేస్తున్నారు. అందుకు బంగ్లాదేశ్ పైన ఒత్తిడి ఉంటుంది, ఇండియా పైన ఫ్రీగా ఆడతారని చెప్పాలి. బంగ్లాదేశ్ ఓడిపోతే ఇంటికి పోతారని చెప్పాలి, ఇండియా గెలిస్తే డైరెక్ట్గా సెమీఫైనల్కి వెళ్తుందని చెప్పాల్సిందే. ఇంకా మ్యాచ్ ఎక్కడ జరిగేది? యాంటాగియా అని చెప్తారు పేరు. ఇంకా బ్యాటింగ్ ప్యారడైజే ఉంటుంది, చిన్న గ్రౌండ్గా ఉంటుంది. ఇంకా బ్యాటర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు, ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఇంకా నిన్నట్లాగా మ్యాచ్ అయితే జరగదని చెప్పాల్సిందే. అంటే మనం నైట్ జరుగుతుంది కదా, అందుకు ఆడ పగులు జరుగుతుంది, బ్యాటింగ్ ప్యారడైజే ఉంటుందని చెప్పాలి. ఈజీగా క్లియర్ చేస్తారు. ఇంకా అంటే సిక్స్లు పెద్దవి పోతాయి, ఈజీగా 4లు పోతాయి, 6లు కూడా పోతాయని చెప్పాలి. ఇంకా టాస్ గెలిస్తే ఏం చేయాలి? ఫస్ట్ యూజువల్గా బౌలింగ్ చేస్తే మంచిదని చెప్పాలి. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్లో కొద్దిగా స్ట్రగుల్ అయితే ఏం చేయలేం. ఫస్ట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అందుకు బ్యాటింగ్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇంకా డ్యూ ఫ్యాక్టర్ అయితే రాదు. స్వింగ్ ఉంటే ఇనిషియల్గా మాయిశ్చర్ ఉంటుంది కదా ఫస్ట్ మార్నింగ్, ఆ మాయిశ్చర్కి ఒక 2-3 ఓవర్స్కి కొద్దిగా ఇబ్బంది పడతారు బ్యాటర్స్. అందుకు ఫస్ట్ టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకుంటారని చెప్పాలి. ఇంకా ఇండియా అయితే గ్యారంటీ బ్యాటింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే ముందు ఇప్పుడు సెమీఫైనల్ వెళ్ళేటప్పుడు మనమే టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయాలన్నప్పుడు పుట్టప్ చేయాలి, అంటే ఒక 200 పెట్టేటట్టు చేయాలి. అందులో ఫామ్లోకి రావాలి. రోకో అనే హెడ్డింగ్ కూడా పెట్టాను, ఫామ్లోకి వస్తారని. ఇంకా అందుకు మెయిన్ వాళ్ళిద్దరు వస్తే ఇంకా టీం అయితే సూపర్గా ఉంటుందని చెప్పాలి. కానీ టైగర్స్ని తక్కువ అంచనా వేయకూడదు టీమిండియా. అందుకు రెండు టీమ్స్ గట్టి పోటీ ఇస్తాయని చెప్పాలి. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం 3 మ్యాచెస్ జరిగాయి వరల్డ్ కప్లో వీళ్ళిద్దరి మధ్యలో. కానీ ఇండియానే డామినేషన్ చేసింది. ఎందుకంటే ముఖ్యంగా టైగర్స్ జస్ట్ అవలేలుగా ఆడుతుంటారు గేమ్. ఏముందిలే గెలుస్తాం, ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి, టైగర్స్ వాళ్ళకి. అందుకు అప్పుడప్పుడు డిసప్పాయింట్మెంట్ చేస్తూ అంటారు, అప్పుడప్పుడు గెలుస్తూ అంటారు, అప్పుడప్పుడు ఓడిపోతారని చెప్పాలి టైగర్స్ని. ఇంకా వాళ్ళకి హెచ్చులు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆడకపోయినా కొద్దిగా ఎగస్టాల్ చేస్తూ అంటారు, నాగిని డ్యాన్స్ వేస్తూ అంటారు. గెలిస్తే కొందరిని ఎక్కరిస్తూ అంటారు. అందుకు వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్మెంట్, కొన్నిసార్లు ఓడిపోతూ అంటారు. అవి కొద్దిగా తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది, కొద్దిగా బాగా ఆడచ్చు. అందుకు నేను చెప్తున్నాను. ఇంకా వెదర్ రిపోర్ట్ చూస్తే నో రైన్, ఫుల్ మ్యాచ్ చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీరు టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ తెలుగులో హెచ్డీలో వస్తుంది. ఇంకా మొబైల్లో చూడాలంటే మీరు హాట్స్టార్లో చూడొచ్చు. మీరు ల్యాప్టాప్లో చూడాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉండాలి, డబ్బులు వేసుకొని 150 రూపీస్ 3 months ఫ్రీ అంట. హెచ్డీ క్వాలిటీ కూడా వస్తుంది, మీరు కావాలంటే వేసుకొని ఉండేవాళ్ళు. ఇంకా సాటర్డే కదా మ్యాచ్ జరిగేది. ఇంకా దయచేసి అందరూ సాఫ్ట్వేర్ లాగా అందరికీ హాలిడే వీకెండ్స్, అందుకు మీరు అన్ని పనులు అయిపోగొట్టుకోండి. డైరెక్ట్ 7 o'clockకి వచ్చి టీవీ ముందర ఓపెన్ చేసి ఆర్ మొబైల్ ఫోన్లో ఓపెన్ చేసి డైరెక్ట్ ఓపెన్ చేసుకొని చూడండి. చీర్ ఫర్ ఇండియా అని చెప్పాలి. ఇంకా ఇటుపక్కల మాట్లాడదాం, ఫస్ట్ ఇండియా గురించి మాట్లాడదాం డీటెయిల్స్గా. ఇంకా హిట్ మ్యాన్ అసలు ఫామ్లోకి అయితే రావట్లేదు, కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు. అతనికి ఫ్లాట్ ట్రాక్ ఉంటే కొద్దిగా ఎంజాయ్ చేస్తాడు, ఆ ఫేస్ బౌన్స్, లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడని చెప్పాలి. ఈ మ్యాచ్లో మెయిన్ ఫోకస్ వీళ్ళిద్దరిపైనే ఉంటుంది. రోకో కొందరు అంటున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకో భయ్యా, నేను ఎన్ని మాటలు చెప్పినా మీరు వినట్లేదు. దయచేసి ఆపండి, ఇప్పుడు నుంచైనా మారండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, కూర్చొని ఉండే వాళ్ళకి మనకి ఏం తెలుస్తుంది భయ్యా. వాళ్ళకి ఆడే వాళ్ళకి కష్టం అనిపిస్తుంటుంది, కానీ ఆడినారని మనం కూడా ఎప్పుడు ఆడుతున్నారు కదా అని అనొచ్చు మీరు కూడా. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్కి తగినట్టు ఆడతారు ప్రతి ప్లేయరు. మీరు అది గమనించలాగా ట్రోల్ చేయడం, క్యాచ్ పట్టలే, డ్రాప్ చేస్తున్నారు, రోహిత్ శర్మను కంపేర్ చేస్తారు. డోంట్ కంపేర్ ఫర్ అదర్స్ అని నేను చెప్తున్నాను. కంపేర్ చేయకండి దయచేసి. విరాట్ కోహ్లీ ఫామ్లోకి వస్తాడు, నాకు తెలుస్తూ మంచి రన్స్ కొడతాడని నేను కూడా అనుకుంటున్నాను. ఈ మ్యాచ్లో రోకో అదర కొడతారని, వాళ్ళకి బెదురు పుట్టిస్తారని చెప్పాల్సిందే. ఇంకా రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్లో కొద్దిగా క్యామియో ఇన్నింగ్స్ అన్నాడు, ఆ ఫామ్ కంటిన్యూ చేయాలి. అతనైతే మంచిగా టాప్ రన్ గెటర్ అని చెప్పాలి ఇండియా తరఫున. ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయాలి, ఫియర్లెస్ క్రికెట్ ఆడాలి. ఇంకా వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా మంచిగా చేస్తున్నాడు.
కామెడీ చేస్తున్నాడు. అవన్నీ జరగాలి. జరుగుతూనే మన ఎన్విరాన్మెంట్ ఎంత మంచిగా ఉంటే అంత మంచి రిజల్ట్స్ వస్తాయని నిదర్శనం చూపిస్తున్నారు మనం టీమిండియా. అలా ఆడాలి మెయిన్ ముఖ్యంగా. ఇంకా స్కై నో లిమిట్ అని చెప్పాలి. సూర్యుడు మనకి మబ్బులో ఉన్నప్పుడు ఇంకా వెలుగు రావాలి. మబ్బు అనేది కుదరదు. అప్పుడప్పుడు వెలుగు ఉంటేనే మన లైఫ్కి అందం. అందుకు సూర్యకుమార్ యాదవ్ నిన్న వెలిగాడని చెప్పాలి. ఈ మ్యాచ్లో కూడా వస్తాడని చెప్పాలి, ఇంకా కొడతాడు కూడా అని చెప్పాల్సిందే. అతను ఉంటే మనకు చాలా ధైర్యం ఎక్కువ భయ్య. చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఏమనంటే చిన్న టీంలతో కొడతాడు, పెద్ద టీంతో పాకిస్తాన్తో కొట్టలే, ఆస్ట్రేలియా. ఇవన్నీ ఆపండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కొన్నిసార్లు మంచి బాల్ పడినప్పుడు ఎవరు ఏం చేయలేరు. అది మీరు అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఒక్కొక్కరికి మంచి డేస్ ఉంటాయి, కొన్నిసార్లు బ్యాడ్ డేస్ ఉంటాయి. ఎవరి లైఫ్ అయినా అంతే. మనం కూడా ఒక్కోసారి మిస్టేక్ చేస్తూ ఉంటాం మన లైఫ్లో. ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగినా మనం అనుకుంటుంటాం, ఒరే మనకు దరిద్రం ఉండే ఇలా జరిగింది కదరా అని. అలా మీరు ఊహించుకోవాలి. ప్రతి ప్లేయర్ని ట్రోల్ చేయడం ఆపండి దయచేసి ఇప్పుడైనా. ఇంకా హార్దిక్ పాండ్యా ఫామ్లోకి వచ్చాడు. ఐపీఎల్లో బ్యాట్ ఫామ్ కంటిన్యూ అయింది. ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడు. విత్ బాల్తో కూడా మంచిగా ఆడినాడని చెప్పాలి. కొద్దిగా రన్స్ ఇంకా మంచిగా చేయాలి. ఎందుకంటే ఫ్రీగా మనం నిన్న మ్యాచ్లో చూసాం, రోహిత్ అండ్ కోహ్లీ బెన్ అవుటిన కింద బాగా ఆడినారంటే మెయిన్ కారణం హార్దిక్ పాండ్యా కీ రోల్ ప్లే చేశాడు. అది ఇంకా రావాలి. ఇంకా తక్కువ బాల్లో ఎక్కువ రన్స్ కొట్టేటట్టు రావాలి. అది ఫియర్లెస్ వస్తే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది టీమిండియాకి. ఎందుకంటే టాప్ ఆర్డర్లో బెన్నె వికెట్లు పడినా, లేకపోతే ఇప్పుడు రోహిత్ అండ్ కోహ్లీ 10 ఓవర్లు ఆడి 120, 130 కొడితే వీళ్ళు 1 డౌన్ రావచ్చు. హార్దిక్ పాండ్యా అయినా, సూర్యకుమార్ యాదవ్ అయినా, ఇంకా రిషబ్ పంత్ 1 డౌన్లోనే ఉండాలి. డిపెండ్స్ అపాన్ వాళ్ళు రోహిత్ కోచ్ చూసుకుంటారు ఎవరిని ఎప్పుడు పంపించాలి, ఎవరు హిట్టింగ్ చేస్తారు బాగా అని వాళ్ళకి బాగా తెలుసు. ఇంకా రవీంద్ర జడేజా లాస్ట్ మ్యాచ్లో బాగానే వచ్చాడు, ఫీల్డింగ్ కూడా మంచిగా చేశాడు. ఇంకా రావాలి. బాగా వస్తే మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది టీమిండియాకి. ఎందుకంటే భయ ఒకటి చెప్పాలి, రోహిత్ అండ్ కోహ్లీ ఇదే లాస్ట్ వరల్డ్ కప్ అని అంటున్నారు. అది దయచేసి మీరు ఇప్పుడు చెప్పాకండి. అది మ్యాచ్లు జరుగుతున్నాయి, జరగని మళ్ళీ ఒక వీడియో చేస్తాము, మళ్ళీ మాట్లాడదాం. ఇంకా అక్షర్ పటేల్ అతనైతే ఏం వేస్తున్నాడు భయ్య బౌలింగ్, ట్రీట్ టు వాచ్. కళ్ళు అయితే ఇంకా చూడాలనిపిస్తుంది. అతను మంచిగా రైట్ హ్యాండర్లోకి ఉంటారు కదా, లోపలికి ఆమ్ బాల్ వేస్తుంటాడు. ఏ బాల్ అది స్పిన్ అవుతుందో, ఏది స్ట్రైట్గా అవుతుందో అతనికే తెలియదు. ఇంకా బ్యాట్స్మెన్ ఏం రీడ్ చేస్తాడో అతనే అడిగితే ఏ బాల్ తిరుగుతుందంటే ఆ పిల్లోడు కూడా చెప్పలేడు. ఎందుకంటే అలా ఉంటుంది. అతను వేసే హైట్ ఎక్కువ ఉంటాడు కదా, అందుకు రిలీజ్ ఎక్కువ ఉంటుంది. వైడ్ ఆఫ్ ది క్రీజ్ పోయి రిలీజ్ చేస్తుంటాడు, అందుకు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో ఎక్కువగా రన్స్ ఇచ్చాడు, 32 రన్స్, 2-3 వికెట్స్ తీసాడని నేను అనుకుంటున్నాను. అది మామూలే. కుల్దీప్ యాదవ్ వికెట్లు తీయాలి, రన్స్ పోయినా బాధలేదు, వికెట్ టేకర్ బౌలర్ అని చెప్పాలి. ఇంకా జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ మ్యాచ్లో ఏం బౌలింగ్ వేశాడు భయ్య, ఇచ్చి పడేశాడు. ఏంది ఆ లెంతులు, ఒక్కొక్కరికి వేస్తుంటే భయపడుతున్నారు. ఏ బాల్ ఎక్కడికి వస్తుంది, యార్కర్ వస్తుందా, స్వింగ్ అవుతుందా, బౌన్స్ అవుతుందా, భయపడుతున్నారు బ్యాటర్లు. అందుకు ఇంకా అతనైతే బెస్ట్ ఎకానమీతో మంచిగా వేశాడు. 3 for 7, 4 overs. బెస్ట్ బౌలింగ్ ఎకానమీ అని చెప్పాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ అని చెప్పాలి, రియల్ గోట్ అని చెప్పాలి, లెజెండ్ అని చెప్పాల్సిందే. జస్ప్రీత్ బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇంకా ల్యాగ్ అవుతుంది ఇదంతా మాట్లాడితే. ఇంకా హర్షదీప్ సింగ్ అతను కూడా మంచిగా ఆడుతున్నాడు, ఫామ్లోకి వచ్చినాడు. ఒక స్వింగ్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్లో వచ్చినాయించి వేవ్డ్ లెంత్ వేస్తున్నాడు, వైడ్ ఆఫ్ ది క్రీజ్ వేస్తున్నాడు. కొద్దిగా స్వింగ్ ఉంటుంది, అతనే కొద్దిగా యూజ్ చేసుకోలేదని చెప్పాలి. రోహిత్ శర్మ చెప్పాలి ఇంకా మంచిగా వేయాలి. ఇటుపక్కల చూస్తే షాంతో తగినంత కెప్టెన్సీ చేయలేకున్నాడు, తగినంత బ్యాటింగ్ చేయలేకున్నాడు. కనీసం ఈ మ్యాచ్లో అయినా రన్స్ కొడితే చూడాలని మనం కూడా ఆశిద్దాం. ఇంకా గట్టి పోటీ ఇవ్వాలి. ఇంకా షకీబుల్ హసన్ అతనైతే బ్యాట్తో రాణించలేకున్నాడు, కనీసం ఈ మ్యాచ్లో అయినా రాణించి కొద్దిగా రన్స్ చేసి గెలిపించేటట్టు చేయాలి. విత్ స్పిన్ లెఫ్ట్ హ్యాండర్ కదా, కొద్దిగా స్ట్రగుల్ చేస్తాడని చెప్పాలి. ఎవరికంటే రైట్ హ్యాండర్లకైనా అలా. ఇంకా ఇటుపక్కల చూస్తే లిటన్ దాస్ అతనైతే మార్క్ అయితే చూపిలేదు, ఇంత వరల్డ్ కప్లో ఆడుతున్నాడు. కానీ కనీసం ఇండియా తరపునైనా మంచి రికార్డు ఉంది లిటన్ దాస్కి అయితే. త్వరగా అవుట్ చేయాలి జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ టచ్ చేయాలి బెన్నె, ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది చేస్తాడు. ఇంకా ఇటుపక్కల హుసేన్ అతను కూడా మంచి బ్యాట్స్మెన్,
నిన్న మ్యాచ్లో ఏం బాగా ఆడలేదని చెప్పాలి. కనీసం ఈ మ్యాచ్లో అయినా రాణించాల్సిన టైం వచ్చేసిందని చెప్పాలి. ఇంకా మహమ్మదుల్లా అతను కూడా ఆల్రౌండరు, ఆ స్పిన్నరు మంచిగా స్పిన్ వేస్తున్నాడు. రాణించాలి, రన్స్ కొట్టట్లేదు వీళ్ళకి ఏందో నాకు అర్థం కాలే. టైగర్స్కి కొద్దిసార్లు మంచిగా ఆడతారు, కొద్దిసార్లు బాగా ఆడరు. వాళ్ళకే డిసప్పాయింట్మెంట్ చూపిస్తుంటారు వాళ్ళ ఫ్యాన్స్కి, టైగర్స్కి. అందుకు కనీసం ఈ మ్యాచ్లో అయినా రాణించాలని అనుకుంటాడు. ఇంకా టస్కిన్ అహ్మద్ మెయిన్ క్రూషియల్ అవుతాడు ఈ బౌలర్ అయితే. ఎందుకంటే రోహిత్ శర్మకి ఈ పిల్లోనికి ట్రీట్ టు వాచ్. ఎందుకంటే లాట్ ఆఫ్ టైము రోహిత్ శర్మని స్ట్రగుల్ చేశాడు టస్కిన్ అహ్మద్. ఈ మ్యాచ్లో మెయిన్ వీళ్ళకు ఉంటుందని చెప్పాలి. ఇంకా ముస్తఫిజుర్ రహమాన్ లెఫ్ట్ హ్యాండర్కి రోహిత్ శర్మ చాలా అవుట్ అయినాడు. ఈ మ్యాచ్లో కూడా మెయిన్ ఫోకస్ అంతా వీళ్ళిద్దరి మీద ఉంటుంది. రోకో అండ్ ముస్తఫిజుర్ రహమాన్ ఇనిషియల్గా స్వింగ్ చేస్తాడు, కొద్దిగా ఏమైనా స్లోగా ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాడు. ఎందుకంటే తెలిసిందే కదా, ఆఫ్ కట్టర్లు పెడుతుంటాడు, ఇంకా స్లోగా పెడుతుంటాడు. దానివల్ల వీళ్ళిద్దరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. రోహిత్ శర్మ బ్యాట్ మీదకి వస్తే రోహిత్ శర్మ మంచిగా ఆడతాడని చెప్పాలి. ఇంకా రెండు టీమ్స్ ఏమైనా మార్పు ఉంటాయంటే ఏముండవు నాకు తెలిసి. ఇండియా ఫస్ట్ చెప్తా ప్లేయింగ్ 11. ఫస్ట్ రోహిత్ శర్మ కెప్టెన్, సెకండ్ వచ్చి విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ అంటారు. థర్డ్ వచ్చి రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇంకా జస్ప్రీత్ బుమ్రా, ఇంకా హర్షదీప్ సింగ్. ఇంకా ప్లేయింగ్ 11 ఇది. ఇంకా ఏం మార్పులు ఉండవు. కొందరు ఏమంటున్నారంటే చాహల్ కూడా తేవచ్చు కదా అని. ఇది ఏం తేలేరు ఇప్పుడు, ఎందుకంటే పిచ్చు బ్యాటింగ్ ప్యారడైజ్. ఇంకా ఫ్లాట్ ట్రాక్లో నల్లగర్ అయితే ఇంకా ఉతికి ఆరేస్తారు. కానీ చిన్న టీం కదా, తక్కువ అంచనా వేయకూడదు. నేను అదే చెప్పేది. ఎవరిని చిన్న టీంను చూసి మనము నర్వస్ కాకూడదు, ప్లస్ బాడీ లాంగ్వేజ్ తక్కువ కాకూడదు. గెలిచాము, మేమే గెలుస్తామని కాన్ఫిడెన్స్ వద్దు. మనం 100% ఇవ్వాలి. ఫైనల్ పోయేంత వరకు, కప్పు కొట్టేంత వరకు పట్టుదల చూపించాలి టీమిండియా. అది మనకు కావాల్సింది. ఇంకా ఏం మార్పులు ఉండవు, సేమ్ అదే చెప్పిందే. ఇంకా ఇటు పక్కల చూస్తే ఫస్ట్ బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 కూడా చెప్తాను. ఫస్ట్ ఒకటి ఇంకా హసేను, టస్కిన్ హసను, లితన్ దాస్, షాంతో, ఇంకా హుసేను, హిర్దోయ్, షకీబుల్ హసను, మహమ్మదుల్లా, ఇంకా హసన్, టస్కిన్ అహ్మద్, ఇంకా టస్కిన్ అహ్మద్, షకీబ్, ఇంకా ముస్తఫిజ్ రహమాన్. ఇది ఇంకా ప్లేయింగ్ 11. ఏం మార్పులు ఉండవు, సేమ్ 11తోనే వస్తారు. మెయిన్ ఇద్దరికి బిగ్ బ్యాటిల్స్ అని చెప్పాలి. టైగర్స్ని తక్కువ అంచనా వేయకూడదు టీమిండియా. అది ఒక్కటే ఛాన్స్ని. ఇది ఇంపార్టెంట్ మ్యాచ్. బంగ్లాదేశ్ ఏమైనా డిసప్పాయింట్మెంట్ చేయొచ్చు, చెప్పలేం. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని చెప్పాలి. కానీ ఎక్కువగా విన్నింగ్ ఛాన్స్ ఉన్న టీం వచ్చి ఇండియా అని చెప్పాలి. ఎందుకంటే మన ఫామ్ బాగుంది, కానీ టాప్ ఆర్డర్ ఒక్కటి రాణించలేకున్నారు. మిగతా వాళ్ళందరూ రాణిస్తున్నారు. వాళ్ళు కూడా ఒక రవ్వ టచ్లోకి వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా దూబే కూడా ఇక్కడ క్రూషియల్ అవుతాడని చెప్పాలి. ఎందుకంటే షకీబుల్ హసను, మహమ్మదుల్లా, ఇంకా హసేను, వీళ్ళు స్పిన్నర్లు కదా, వీళ్ళ మీద ఎక్కువ యాక్షన్ తీసుకోవాలి. ఎవరంటే శివన్ దుబే. ఎందుకంటే పెద్ద పెద్ద 6లు కొట్టే టైం వచ్చేసింది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు నుంచి కొడితేనే అక్కడికి పోయే లోపల మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్కడ పోయి కొడతా అంటే ఇన్ని జరగని పనులు ఇప్పుడే ప్రజెంట్ థింక్ చేయాలి, ఎప్పుడుదో ఆలోచించకూడదు. అందుకు ఇది. ఇంకా అంతకు మించింది ఏం లేదు. ఎక్కువగా విన్నింగ్ ఛాన్స్ ఉన్న టీం వచ్చి ఇండియా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. నోక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.